హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఇంకా హ్యాపీ రక్షాబంధన్. ఇంకా రక్షాబంధన్ కాబట్టి శారీ వేసుకున్న శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చెప్పాలంటే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది, కానీ కష్టంగా నేను రెడీ అయినా. అంటే అనుకోవచ్చు, అంటే ఇప్పుడు రాఖీ కదా, మంచిగా ఉండాలని చెప్పి నేను రెడీ అయినా. అండ్ నాకు వెరీ చేసినారు కదా, సో దానికి చాలామంది అడుగుతున్నారు అనమాట, అసలు ఏమైంది, హెల్త్ ఎలా ఉంది అక్క, ఎట్లున్నావు అక్క, బాగానే ఉన్నావా ఇప్పుడు అని అడుగుతున్నారు. సో ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా. బట్ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏమైనా పని చేస్తే, పని అంటే ఇప్పుడు మేము ఊరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మొత్తం ప్యాకింగ్ అదంతా చేస్తే నాకు హెడేక్ వచ్చేసింది. మొత్తం హెడేక్ నిద్ర లేదు, హెడేక్. కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఎంతకన్నా, కానీ దొరుకుతుంది లేదనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాఖీ కట్టిన తర్వాత ఇంకా రెస్టే తీసుకోవాలి. అట్లా ఇంకా ఏమన్నా పెయిన్ అవుతుందా అది ఇది అని అంటున్నారు. అండ్ నార్మల్గా అవుతుంది, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ చాలామంది ధైర్యంగా ఉండక్క, అసలు అంటే ఏడవకు, మేము ఉన్నాము, స్ట్రాంగ్ ఉండు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంటే మీ కామెంట్స్ చూసే నేను స్ట్రాంగ్ అవుతున్నా రోజు రోజుకి. అంటే ఇప్పుడు మీరు నాకు చాలా మోటివేట్ చేస్తున్నారు, అంటే స్ట్రాంగ్ ఉండాలి, ఏమి కాదు అని ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో అవన్నీ మంచి కామెంట్స్ చూస్తే ఇంకా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ థ్యాంక్ యూ అందరికీ, అండ్ మంచిగా నన్ను కేర్ చేస్తున్నందుకు. ఇంకా చెప్పాలంటే మీరు మా ఫ్యామిలీ కంటే ఎక్కువ నాకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అంత కేర్ చేస్తారో లేదో తెలీదు. అండ్ అలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అలా అడుగుతారో లేదో తెలీదు. బట్ మీరు మాత్రం నన్ను అంటే ఒక సిస్టర్ లాగా, మీ ఓన్ సిస్టర్ లాగానే చూసుకుంటున్నారు నన్ను. అంటే అడుగుతున్నారు ప్రతి దానికి, హెల్త్ ఎలా ఉందక్క, బాగున్నావా, సర్జరీ అయ్యింది కదా అన్నట్టుగా. అండ్ నాకు ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ డే ఎక్కువ మాట్లాడితే ఏంటంటే కడుపులో ఏదో నొప్పి నొస్తుంది, ఏదో ఫీలింగ్ అది అట్లా అయ్యింది ఎందుకో. ఇంకా నేను ఆ రోజంతా మాట్లాడలేదు, మౌనం పాటించిన. ఇప్పుడు ఏంటంటే మొత్తం రెడీ అయినా మొత్తం హెడేక్ వస్తుంది నాకు. ఇంకా అట్లా ఇంకా మేమైతే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మా తమ్ముళ్ళకి, మా అన్నకి అందరికీ రాఖీ కట్టాలి, మా డాడీకి అట్లా అందరికీ కట్టాలి. సో ఊరికి వెళ్తున్నాము, ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు. అండ్ నేను ఇప్పుడు ధ్వజస్తంభం పూజ కూడా ఉంది, అంటే 22కి ధ్వజస్తంభం పూజ ఉంది. సో నేను అక్కడికి వెళ్తలేను, ఎందుకంటే ఆపరేషన్ అయిపోయినా కానీ నార్మల్గా బ్లీడింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను దేవుని దగ్గరికి వెళ్ళొద్దు కాబట్టి నేను వెళ్తలేను. జస్ట్ రెడీ అయ్యి ఉంటా అంతే, అక్కడ ఉంటా. బట్ మా వాళ్ళు వెళ్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు, బట్ నేను వెళ్ళలేను. అట్లా ఇంకా బ్లీడింగ్ ఉంది, ఒక 1 వీక్ దాకా అట్లనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఏమవుతుందో తెలీదు, బట్ 1 వీక్ తర్వాత రమ్మని డాక్టర్ చెప్పింది. సో 1 వీక్ తర్వాత వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే హెవీ కాకుండా నార్మల్ పీరియడ్స్, అంటే మరీ హెవీ కాకుండా నార్మల్గా ఉంది అంతే. అట్లా ఇంకా 1 వీక్ అయితే తగ్గిపోతుందేమో. బట్ ఇప్పుడైతే నేను టెంపుల్స్కి అక్కడిక్కడ వెళ్ళొద్దు కదా, వెళ్తలేను. అండ్ మా వాళ్ళు ఏంటంటే ఈరోజు అర్చన అనమాట, కుంకుమ అర్చన. సో అక్కడ మా వాళ్ళందరూ వెళ్ళినారు, ఇంకా మా మమ్మీ మేమే వెళ్ళలేదు. నాకు మంచిగా ఉంటే, నాకు బాగుంటే హెల్త్, నేను వెళ్తుండేనేమో ముందే. బట్ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, అందుకే నేను జస్ట్ రాఖీ కట్టేస్తా అంతే అనమాట. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ మా అన్న, మా తమ్ముళ్ళు ఏం గిఫ్ట్స్ ఇస్తారో ఏందో అనేది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తా అట్లా అనమాట. ఇంకా మాట్లాడితే నాకు చెప్పాలంటే ఫుల్ నిద్ర వస్తుంది, రెస్ట్ లేదు, హెడేక్ వస్తుంది. సో అక్కడ ఏం చేస్తానో చూపించేస్తే ఇంకా ఎక్కువ. సో ఇంకా కంటిన్యూగా చూడండి. ఊరికి వెళ్తే ఇంకా మధ్యలో కలిసింది. వీళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారంట, వాళ్ళ అమ్మమ్మ. పెద్దగా అయిపోయిందా పాప? అసలు పెద్దగా అయిపోయింది, ఏడుస్తలేదు ఇప్పుడు. అసలు ఈ రోజు ఉన్నంత ట్రాఫిక్ ఎక్కడా ఉండదేమో, చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. స్వీట్ హౌస్లో కూడా చాలా మంది ఉన్నారు. మేము స్వీట్స్ తీసుకున్నామని అనుకుంటే ఫుల్ ట్రాఫిక్. సో ఇంకా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము, మాదే మొత్తం లగేజ్ నిండిపోయింది. ఇప్పుడు నేను జ్యూస్ తీసుకున్నాం అనమాట. ఏం జ్యూస్ అంటే మస్క్ మిలాన్ జ్యూస్ అయితే తాగుతున్నాము. నాకు హెడేక్ వస్తుంది, బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ స్వీట్స్ తీసుకుందాం అనుకున్నా అక్కడ ఎక్కడ చూసినా చాలా జనాలు, చాలా ఇప్పుడు అంతా ట్రాఫిక్ ఉంది. మేము ఊరికి వెళ్ళే దారిలో ఎంత టైం పడుతుందో తెలియదు ఊరికి వెళ్ళడానికి. వెనకాల అయితే
ఫుల్ లగేజ్. మా బంగారు తల్లి అయితే నిద్రలోకి వెళ్ళి లేచింది. ఇంక అందుకే మబ్బు ముఖం సైలెంట్గా ఉంది. లేదంటే ఉండనిలే, ఆమెకు మబ్బు ఇంకా ఫుల్ నిద్ర సరిపోలేదు ఆమెకి అట్లా. సో ఇక్కడ హనుమాన్ దేవుడు ఉంటాడు. అప్పుడు మేము వచ్చినాము. సో ఇప్పుడు మొత్తం గుడి ఓపెనింగ్ అన్నమాట. మంచిగా కట్టించినారు. రేపే ఓపెనింగ్. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇది కూడా రేపే మా ధ్వజస్తంభం, రేపు ఈ గుడి పూజ కూడా ఉంది. ఇంకా మా వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట. ఎందుకంటే మేము వస్తేనే రాఖీ కడతారు కదా. మా డాడీ కూడా ఇక్కడే ఉండు కాబట్టి మా డాడీకి కూడా కడతారు కదా మా అత్తమ్మ వాళ్ళు. సో అందుకనే వెయిటింగ్. మేము వెళ్తేనే అక్కడ మొత్తం స్టార్ట్ అవుతుంది రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ మొత్తం అట్లా. ఇంకా దగ్గరకు వచ్చేసిన ఊరికి ఇంకా వెళ్ళిపోతున్నాం. పింక్ పింక్ ఇద్దరు చిట్టు తల్లి బంగారు తల్లి. ఇప్పుడు రెడీ అవుతారు. మళ్ళీ మాకేమో ఎప్పుడు వస్తారు, ఏడుకు వస్తారు వస్తలేరని మేము అస్సలు తయారైతలేము. అంటే నిజము పెద్ద అంతా సెటప్ అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టే ఫోన్ చేసి చెప్తున్నారు. రాఖీ కట్టాలంటే మీ డాడీ కొంతమంది లైన్ లో నుంచి ఎవరి దగ్గర రాదుగా. ఎవరి దగ్గర రాదా. మా తమ్మునికి చిన్నదైతే సరిపోదని ఆ కండలు ఉన్నాయి కదా ఎక్కువ బాడీకి ఏది రాగాను మీరు కూర్చోండి. మీరు నలుగురు అన్నదమ్ములు కూర్చోండి. ఆశీర్వాదం తీసుకోండి. రాఖీ టేబుల్ ఫ్యాన్ అది టేబుల్ ఫ్యానే అది. గాలి రావాలండి. నీరు కూడా ఉంది. నీరు కూడా ఉంది. చింతించకు. అందరి రాఖీ చెప్తే లెక్క పెట్టింది చాలు. అవును ఎంతున్నాయో గెస్ చేయండి. ఇది రక్షాబంధన్. ఇది కస్టమైజ్ చేసింది యాస్మిన్ డ్రీమీ డిలైట్స్ నుంచి. అంటే నాకు చాలా ఎందుకే సీరియస్ పెట్టి ఉల్టా చేసిర్రా. ఉల్టా తీసిర్రు కాదు, అది ఉల్టా తీసిన తింటాంలే. అయ్యో ఎవరి దానికి ఇచ్చేసి కప్పు పట్టు రాఖీ కట్టి ఇగో నీకు పాప తినేసేవి. నాకు ఇచ్చేసే కొంచెం. ఏ క్రీమ్ అయినా ఏరుకుని తింటారు కదరా. నెక్స్ట్ ఇయర్ 10,000 అయినా ఇవ్వాలి. పైసలేవిరా. ఇగో ఇది పాప నువ్వు వెనకాల లైట్ పోయింది. ఇగో వాచ్ వేసుకోడు. ఇగో వ్యాలెట్ యూజ్ చేయడు. బాటిలా
మలక్కలు ఇస్తారు. ఇగో డబ్బా కస్టమైజ్ అందుకే డిష్ చిన్నలే చూడు ఒకసారి కట్టగానే గాలి వచ్చి ఈడ గాలి గుద్దులు కొట్టిండు. ఎవరికి అన్నిగానం రాఖీలు తెచ్చినావు? డబ్బులు తీసుకొచ్చి పెట్టేసుకుంటారు. ఆగరా ఆగు. బాగా సెలెక్షన్ చేసుకుంటారు చూడు స్వీట్స్ నిగినంగా. పాస్ అవ్వాలి. జీటీ ప్రాప్తి రస్తు. లోన్ తీసి మళ్ళీ తీసుకుంటున్నా. నీకేంద్రా 9th క్లాస్ ప్రాప్తి రస్తు. సిబిఎస్ఈ ఇప్పుడు కొట్టాలి, కొట్టి చూపించాలి. చూపించాలి నా నెంబర్కి కొట్టు. నీ ఇష్టం. ఎంత కొట్టినా తీసుకుంటా. నువ్వు 1500 కింద ఒంగుర్రా. స్టార్ట్. హ్యాపీ రక్షాబంధన్ అందరికి. ఒక్క నిమిషం. అట్టు కత్తుకోవాలి చెయ్యి. జల్దీ ముడా కాదు. ఇప్పుడు ఈమె కూడా ఇవ్వాలి. कैसे भाग कर रही हूँ ये काय देने कर रही रहो वो भाग कर रही हूँ సరే 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 కూర్చొని ఫోటో దిగుతాం. ఫోటో హాయ్, హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ రాఖీ అన్నమాట ఫెస్టివల్. ఇగో పింక్ పింక్ మ్యాచింగ్ 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 మ్యాచింగ్. ఇవి కూడా 1000 రూపీస్ వచ్చింది. 1000 ఇగో ఏదన్నా నోట్లోనే అవ్వదు. इसको हर काम बैठ देना बताओ మమ్మీ లోపల ఉంది, ఎందుకంటే పాపని చూసుకుంటుంది. అందరు బయట ఉన్నారు. పాప పండుకుందా? పంటలు ఆడుతుంది.
నీ కోటికి వచ్చేస్తున్నా నేను వేడబోతాను. హ్యాపీ రక్షాబంధన్. ఇక నాకు గట్టు, ఇక నేనే తెచ్చిన. మా పాప ఆడుంది ఏడుస్తుంది. టైగర్ బాబు అయితే ఒకటే ఏడుస్తుండు. ఇక నాకు గట్టు, ఇక నేనే తెచ్చిన. మా పాప ఏదో ఒకటి. ఈమె నాకు అసలు కట్టలేదు. బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే కట్టలేదు అని గొడవ పడుకుంటారు ఇద్దరు కలిసి. హ్యాపీ రక్షాబంధన్. హనీ కొంచెం నోయిస్తుంది అనమాట. ఏమనుకుంటున్నా ఇది ఎప్పుడు ముడి రావద్దని ఏదైనా. అయ్యా ఏమొద్దు మంచి గర్ల్ ఫ్రెండ్ రావాలి. అబ్బాయి ఏం లేదు ఇప్పుడు అట్లా. పైసా వసూలు. 4 దిక్కుల నుంచి అంటగా జోర్ జోర్. ఎంత ఇచ్చిందో గెస్ చేయాలి. 4,000 లెక్క వేస్తే ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ వచ్చింది. బంగారు తల్లికి ఎవరన్నా కట్టిరా రాకే అంటే ఇక ఇప్పుడు కడుతురు. లైన్ కడుతురు. అది చూడు ఎంత క్యూట్ గా చూస్తుందో. నాది నాది చిట్టి పాపకి ఎవరు కట్టలేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు అవి కట్టింది కదా, అవన్నీ ఏం చేస్తుంది అనుకున్నా నోట్లో పెడుతుంది ఆమె. బాగుంది కదా నాది. తీసుకో షార్ట్ లాంగ్ మాకంటే బంగారు తల్లికి ఎక్కువ రాఖీలు ఉన్నాయి. ఏ బంగారు తల్లికి బంగారం రాఖీ ఇవ్వాలి, కట్టాలి. అర్థమవుతుందా? చాలు చాలు. జిప్పేసుకోరా. హ్యాపీ బర్త్డే. డెలివరీ మా మమ్మీ రాఖీ పండుగ రోజు నాకు కన్నది. ఆ గుర్తు. హ్యాపీ బర్త్డే అక్క. నేనే విష్ చేసిన. ఆల్రెడీ హ్యాపీ బర్త్డే చెప్పిండు. నిన్న నైట్ 12 వచ్చి కేక్ అది ఎవరు ఆర్డర్ పెట్టారు? ఎక్కడ నుంచి? నేను ఫస్ట్ విష్, సెకండ్ విష్. ఎందుకంటే ఆమె రాఖీ పౌర్ణమి రోజు పుట్టింది కాబట్టి రాఖీ అని పేరు పెట్టి అని పేరు పెట్టిండు. మా నాన్న పెట్టిండు తాత. అయితే ఇప్పుడు దసరా రోజు పుడితే దసరా రోజు బర్త్డే. హ్యాపీ రక్షాబంధన్. సంక్రాంతి అయితే సంక్రాంతి అని పేరు పెట్టేటోళ్ళేమో మా ఇంట్లో. పేరు పెట్టారు సంక్రాంతిగా పుట్టింది. ఆమె రాఖీ పౌర్ణమి రోజు పుట్టింది కానీ అందు గురించి అందరు రాఖీ అట్లా రక్షను. ఆమె కూడా అందరికి రక్ష. అందరికి రక్ష. ఆమె యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు అందరికి ఉన్న యూట్యూబ్ లకు అందరికి రక్ష. నేను అంటుంది ఏంది, మాకేం లేదు రక్ష, యూట్యూబ్ లో రక్ష. రక్షాబంధన్ అని చెప్పురు ఇక్కడ గట్టిగా. దాంట్లో అయిపోయింది కదా. కేక్ ఎట్లుందో చెప్పు లాస్ట్. వచ్చేసారి రాఖీ పొద్దున్నే లేచిన
మా కోడలు కూడా కడుతుంది చిన్న నాన్న వాళ్ళ డాడీకి. ఎవరో రాఖీ లేదు మా చిన్న తమ్ముడికి ఏం సంతోషం అంటే అదో సంతోషం, చెయ్యి నిండా రాఖీ కట్టడం అదో సంతోషం వాడికి. కాదు రాఖీ సినిమాలు లాగా ఆకి చిన్న రాఖీలు అంటే ఇష్టం ఉండొచ్చుని, పెద్ద రాఖీలు కట్టుకొని ఇంటి ముందు కూర్చుంటాడు, అందరు వచ్చి నా చేయి చూడాలని. వాడు కాదు పండుకున్నారు ఇక్కడ ఇచ్చేసి ఎట్లా వస్తుంది వాళ్ళిద్దరు అయితే ఆ స్వీట్ కే చూస్తారు అమ్మ. ఎప్పుడెప్పుడు తినాలి ఎప్పుడెప్పుడు తినాలి అని. ఈడేమో ఇప్పుడే లేచిండు నిద్ర ముబ్బులకి, ఆడికేం అర్థం అవుతలేదు. ఫస్ట్ కట్టారు కదరా. నెత్తి మీద ఆ చిన్నోడికి పెట్టి ఫస్ట్ ఆడికే పెట్టు, ఫస్ట్ ఆడికే పెట్టు. ఈ అర్జున్ అవుతుంది. అంతే. ఏం ఏం ఇవ్వవా అని ఆశీర్వాదం. అరే నేను మనసు నేర్చుకున్నది నువ్వు ఆల్రెడీ దగ్గురి తిని దగ్గు. ये ना कहाँ से कर रहा हूँ कम से खो खाए लिखो ये वो कहीं चला था ఎన్నిసార్లు పెడితే వద్దానికి దగ్గు అవుతుంది. ఇక ఏదో పెట్టినట్టు ఇంట్లో బాగుండదా అయ్యో ఇందాకనే లేదు. పాప కోసం కూడా గిఫ్ట్ తెచ్చినారు. ఏంటంటే ఈ ఫ్రాక్ బాగుంది కదా, అది కొత్త ఫ్రాక్ ఉతికినాము, ఆరిపోయింది కూడా. ఇంకా మా మామ మా అత్తమ్మ తెచ్చినారు పాపకి. వెళ్ళిపోతున్నారు. ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్కి మా మమ్మీ బంగారు తల్లిని కడుతుంది, కానీ అవన్నీ నోట్లో పెడుతుంది. అగ్గు అగ్గు
ఆ దారాలన్నీ. కానీ ఇంకా మా అమ్మ అయితే కడుతుంది. కట్టినాక ఇప్పేస్తాం కానీ ఏదో ఇంకా ఫస్ట్ రాఖీ కాబట్టి కడుతుంది. ఆమె పిల్లి కూసిపోయింది. అమ్మ కన్నమ్మ చోను బంగారు తల్లి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. నేను ఒక్క పేరుతో విలువ ఇన్ని పేర్లు. చుట్టికి కన్నమ్మ తల్లి ఇంకా అమ్మ బేబీ తల్లి వేమో 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 ఇన్ని గనం మా ఇంట్లో అందరు కట్టిరు పాపకి బంగారు తల్లికి. ఇప్పుడు అవన్నీ తీసేస్తాం. సో ఇంతే అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా రేపు వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి. హోమం వీడియో అవి ఇవి వస్తాయి. నేను గుడికి వెళ్ళకపోయినా ఇంకా తీస్తా, బ్లాగ్ పోస్ట్ చేస్తా. అంతే. అందరికి బాయ్ బాయ్ చెప్పేయి బంగారు తల్లి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.